హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. మన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు డే 14 అండి. డే 13 వరకు అయితే కంప్లీట్ అయిపోయింది కదా. డే 14 ఈరోజు ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యామో చూసేద్దాము. అయితే అందరూ క్వశ్చన్ చేస్తున్నారు కదా, అక్క డైలీ అప్లోడ్ చేయండి వెయిట్ ఎంత ఉందో అని చెప్పి. నేను ఈ రోజు నుంచి రెగ్యులర్గా నా వెయిట్ ఎంత ఉందో, ఎంత తగ్గానో చూపిస్తాను. ఈరోజు డైట్లో ఫుడ్ ఏంటి, వాటిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఈ వీడియోలో చూసేద్దాము. చివరి వరకు అయితే చూసేయండి. యాజ్ యూజువల్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక గ్లాస్ నార్మల్ వాటర్ కానీ లేదంటే వేడి నీళ్ళు కానీ అందులో నిమ్మకాయ వేసుకొని ఎలా అయినా మీరు తాగొచ్చు. నార్మల్ వాటర్ అయినా పర్లేదు, తాగొచ్చు. ఇలా తాగిన తర్వాత వర్కౌట్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయండి. మార్నింగ్ వర్కౌట్ అయితే బెస్ట్, అండ్ మార్నింగ్ అవ్వకపోతే ఈవినింగ్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మినిమం హాఫ్ అన్ అవర్ అయినా చేయండి, సరిపోతుంది. అయితే మన ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం డీటాక్సిఫై డ్రింక్ తీసుకుంటాం కదా. ఈరోజు డీటాక్సిఫై డ్రింక్ మనకి ధనియా మేతి వాటర్ అండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకోండి. లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నానబెట్టుకున్నా పర్లేదు. వీటిని ఈ విధంగా నీటిలో వేసి మంచిగా బాయిల్ చేసి ఇందులో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని 1 కప్పు వాటర్ తీసుకున్నామంటే సరిపోతుందండి. ఇక్కడ మనం ధనియాలు తీసుకోవడం వల్ల లోపల మన బాడీలో టాక్సిన్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఫ్లష్ అవుట్ చేసేస్తాయి అన్నమాట. ఈ డ్రింక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ధనియాలు తీసుకోవడం వల్ల ఇంకో మెయిన్ ఏంటంటే వాటర్ రిటెన్షన్ ఏమైనా ఉంటే రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఇక మనం మెంతులు తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే, వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయి మెంతులు కూడా. అలాగే బ్లోటింగ్, గ్యాస్, ఎసిడిటీ లాంటివి ఉంటాయి కదా, ఇవి రెడ్యూస్ అవ్వాలన్నా మెంతులు మనకి బాగా హెల్ప్ అవుతాయి. ఇదండి డీటాక్సిఫై డ్రింక్. అయితే ఈరోజు ఇది తీసుకున్నాం కదా. డీటాక్సిఫై డ్రింక్ తీసుకున్న 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ గ్యాప్ ఇచ్చి మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాము. బ్రేక్ఫాస్ట్లోకి మనం నిన్న నానబెట్టుకున్న చనా ఉంది కదా, కబూలి చనా, దాన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్తో పాటుగా మనం ఉడికించుకొని పెట్టుకోవాలి. ఈలోగా ఉడికేలోగా 1 కప్పు, ఒక 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ అటుకులు తీసుకొని ఈ విధంగా మంచిగా శుభ్రంగా కడిగి అలా ఉంచేయండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచేయండి. ఈలోగా శనగలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి మంచిగా ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమోటా, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 2 గ్రీన్ చిల్లీ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న కబూలి చనా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మంచిగా మరొకసారి కలుపుకోవాలి. ఈ చనాలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 ఉండడం వల్ల మనకి ఎక్కువ టైం ఆకలి కాకుండా ఉంటుందన్నమాట. దీనివల్ల మనం అన్నెసెసరీ స్నాక్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా కాస్త వేయించుకున్నాక ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ కడిగి శుభ్రంగా పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వీటన్నింటినీ ఒక 2 మినిట్స్ మంచిగా కలిపితే మనకి పోహా అనేది రెడీ అయిపోయింది. పోహాలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ఇచ్చేస్తుంది. క్యాలరీస్ తక్కువగా ఉంటాయండి, చాలా లైట్ వెయిట్ ఫుడ్ కాబట్టి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇదండి ఈరోజు మన బ్రేక్ఫాస్ట్, కబూలి చనా అటుకులు ఉప్మా. మార్నింగే ఒక మంచి ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాం కదా. కార్బ్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి. సో ఇంకా మనకు ఆకలి ఎక్కడ వేస్తుంది. సో ఈరోజు నో స్నాక్. అంతగా మీకు ఆకలి అనిపిస్తే టీ కానీ కాఫీ కానీ వితౌట్ షుగర్ తీసుకోండి. అండ్ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఏ తీసుకున్నా పర్లేదు, మీ ఇష్టం. కానీ ఈరోజు స్నాక్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇదండి స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. 1 అవర్కి మనం లంచ్ అయితే 1 to 2 లోపు కంప్లీట్ చేస్తాం కదా. ఈరోజు మనకి లంచ్లోకి నాన్ వెజిటేరియన్స్కి 1, వెజిటేరియన్స్కి అయితే 1 ఇచ్చారు. అయితే చికెన్ తినేవాళ్ళు చికెన్ తెచ్చుకోవచ్చు, అలాగే ఫిష్ తినేవాళ్ళు ఫిష్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫిష్ తీసుకున్నాను. ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫిష్ కర్రీ కోసం ఇక్కడ ఒక 1/2 kg ఫిష్ అయితే తెప్పించుకున్నాను. దీంట్లో కాస్త కల్లుప్పు వేసి మంచిగా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 2-3 సార్లు మంచిగా కడిగి పెట్టుకున్నాను. అప్పుడే స్మెల్ అనేది మనకి రాకుండా ఉంటుందన్నమాట. అదే చికెన్ తినే వాళ్ళు అయితే కనుక మీ ఇష్టం, అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో. నేనైతే ఫిష్ కాబట్టి ఇక్కడ ఫిష్ కర్రీ చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా ఫిష్ అంతా నీట్గా కడిగి పెట్టుకున్నాక ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పేస్ట్ వేసుకొని, అదే అల్లం వెల్లుల్లి చిల్లీ పేస్ట్ వేసుకొని మంచిగా కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్స్ చేసి పెట్టుకున్నాను.
ఇప్పుడు ఈ మిక్సర్ని మనం కడిగి పెట్టుకున్న ఫిష్లో వేసి మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పక్కన ఉంచేయండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక చేపలకి ఉప్పు కారం బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయండి. ఇప్పుడు మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకోవచ్చు. ఆనియన్, టమాటో లైక్ ఇట్లా. దానికన్నా ముందు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతే చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టేసుకుంటున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే నేను టమాటాలు కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఆనియన్ సపరేట్గా మిక్సీ పట్టుకోవచ్చు, టమాటో సపరేట్గా మిక్సీ పట్టుకోవచ్చు. వీటితో పాటుగా కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మరి మెత్తగా అవసరం లేదు, కొంచెం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులోకి మనం మిక్సీ చేసి పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటో ఆనియన్ పేస్ట్, దాన్ని కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. కాస్త ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఇలా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాక ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, కారం, ఉప్పు మీకు ఆల్రెడీ మనం ఫిష్లో వేస్తాం కాబట్టి దానికి తగ్గట్లుగా ఇక్కడ వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోద్ది. సో నేను ఇక్కడ కొంచెం అయితే వేసుకున్నాను, కారం వేసేకోలేదు. చూడండి, చాలా కొంచెం లిటిల్ బిట్ వేసాను అంతే. సో అది అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇందులోకి ఫిష్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం ధనియాల పొడి ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మరొక 1 మినిట్ అలా వేయించండి. చూసారు కదా, ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. ఈ టైంలో మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదా, ఆ ఫిష్ పీసెస్ని ఇలా సెపరేట్గా 1 బై 1 వేసుకుంటూ మూత పెట్టి అలానే ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి. 5 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఫిష్ ఎంత బాగా కుక్ అయిపోయిందో, అడుగంటకుండా చూసుకోండి. బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకునే చింతపండు ఉంది కదా, ఆ చింతపండు జ్యూస్ని కూడా మనం తీసుకొని ఈ విధంగా 1 కప్పు చింతపండు రసం అయితే తీసుకున్నాను. దాంతోపాటుగా అదే కప్పుతో 1 కప్పు వాటర్ని వేసుకున్నాను. 2 ఇలా గరిటె పెట్టి తిప్పకుండా 2 సైడ్స్ పట్టుకొని ఇలా కడాయికి కదపండి, సరిపోతుంది. గరిటె పెడితే మనకి ఫిష్ అనేది పీసెస్ చిరిగిపోతాయి అన్నమాట, అప్పుడు ఫిష్ కర్రీ బాగోదు. ఈ విధంగా ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసేయండి మూత పెట్టి. మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అందులో కాస్త కొత్తిమీర వేసి ఎండ్ చేసేయండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా రైస్ తీసుకోండి, బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్, రెడ్ రైస్ ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. వైట్ రైస్ కన్నా బాస్మతి రైస్ ట్రై చేయండి తీసుకోవడానికి. ఇక్కడ బ్రౌన్ రైస్ 100 గ్రామ్స్, అలాగే ఫిష్ కర్రీ పెద్ద పీస్ అయితే 1 పీస్ తీసుకోండి. నాకు ఇక్కడ చిన్న పీసులు కట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ 2 చేప ముక్కలు అయితే తీసేసుకున్నాను. సో మొత్తం నాకు వేరే కర్రీ ఏమీ లేదు కాబట్టి ఇదే ఒక 150 గ్రామ్స్ కర్రీ అయితే తీసుకున్నాను. రైస్ 100 గ్రామ్స్, కర్రీ అండ్ 150 గ్రామ్స్. దాంతోపాటుగా ఒక కీర, ఒక 20 గ్రామ్స్ పెరుగు తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని 1 గ్లాస్ మజ్జిగ. ఇదండి ఈరోజు లంచ్. మనకి ఫుల్గా తినేసాను. 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ మాత్రమే తీసుకోండి. మెజరింగ్ స్కేల్ లేకపోతే పర్లేదు, కొనుక్కోండి, తక్కువే 250-300 అయితే ఉంటుంది. సో ఇదండి, లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. లంచ్ ఫుల్గా తినేసాం కాబట్టి మనకి లంచ్ కంప్లీట్ అయిపోయిన 1 hour 2 hours గ్యాప్ ఇచ్చి మనకి ఈవినింగ్ స్నాక్ అయితే ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లోకి టీ, కాఫీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు వితౌట్ షుగర్ అండి. దాంతోపాటుగా ఆకలి అనిపిస్తే ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. పెద్దదైతే హాఫ్ తీసుకోండి, చిన్నదైతే ఫుల్ తీసుకోండి. నేను ఇక్కడ చిన్న యాపిల్ తీసుకున్నాను, నాకు ఆకలి అనిపించింది. సో స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 కల్లా మనం డిన్నర్ కంప్లీట్ చేసేయాలి కాబట్టి ఈరోజు మనకి డిన్నర్ రాగి వెజిటేబుల్ సూప్ అయితే ఇచ్చారు. ఈ రాగి వెజిటేబుల్ సూప్ కోసం మనం ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అల్లం, వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దాంతోపాటుగా కొంచెం జీలకర్ర కూడా వేసి మంచిగా వేయించుకోండి. ఇప్పుడు అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కాస్త వేయించుకున్నాక ఇప్పుడు అందులోకి కొన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ ఏంటి అంటే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కాస్త ఇవన్నింటినీ వేయించుకున్నాక ఇప్పుడు అందులో 1 గ్లాస్ వాటర్ వేసేయండి. వాటర్ వేసి వాటితో పాటుగా కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మరిగించండి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2 టీ స్పూన్ రాగి ఫ్లోర్ అయితే తీసుకోండి. రాగి ఫ్లోర్ తీసుకొని అందులో కూడా ఒక కప్పు వాటర్ వేసి మంచిగా కలుపుకోండి. ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి. చూసారు కదా, మనకి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి. సో ఈ రాగి బ్యాటర్ని కలిపి పెట్టుకున్న రాగి బ్యాటర్ని అందులో వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో కలుపుతూ ఉంటే కాస్త దగ్గర పడాక మనకి సూప్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొంచెం మిరియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇందులో మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎండ్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని మనం ఒక కప్పు వెజిటేబుల్ సూప్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇది ఈరోజు మనకి నైట్ డిన్నర్ అనమాట. దీంతో పాటుగా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది. 6 కల్లా మనం డిన్నర్ కంప్లీట్ చేయాలి కాబట్టి రాగి వెజిటేబుల్ సూప్ విత్ మజ్జిగ మనకి ఈరోజు డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. యాజ్ యూజువల్ మళ్ళీ ఈటింగ్ విండో కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి ఫాస్టింగ్ విండో స్టార్ట్ అవ్వాలి కాబట్టి నైట్ 6 నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ 10 o'clock వరకు ఏమీ తినకూడదు, వాటర్ తప్ప. ఈ రాగి వెజిటేబుల్ సూప్ని ఒక 200 grams తీసుకుంటున్నాను. కరెక్ట్గా 200 grams తీసుకోండి, సరిపోతుంది. ఇదండి డే 14 డైట్ ప్లాన్. ఈరోజు నా వెయిట్ 56.40 ఉంది. అయితే నేను 600 grams అయితే తగ్గాను 1 weekలో. ఎందుకంటే ఈ వీక్లో చీట్ మీల్ కూడా జరిగింది కదా నాకు. ఈరోజు నుంచి డైలీ వెయిట్ అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి చూసేసి మీరు కూడా డైట్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.